రెడ్ వన్ అని ఒక కొత్త హాలీవుడ్ సినిమా మొన్న నవంబర్ 15న థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇప్పుడు డిసెంబర్ 12 మొన్న గురువారం నుంచి మనకు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది. ఈ సినిమా చూడడానికి కారణం మెయిన్ హీరో వచ్చేసి డ్వేన్ జాన్సన్ చాలామందికి తెలిసే ఉంటుంది. మనకు స్కార్పియన్ కింగ్ నుంచి రీసెంట్గా వచ్చిన జుమాంజీ సిరీస్ వరకు మధ్యన బ్లాక్ యాడమ్ కానీ అతను చూస్తే గుర్తుపడతారు, గుండుతో ఉంటాడు. అతను కాకుండా ఇంకో హీరో ఉన్నాడు, క్రిస్ ఎవాన్స్ అనేసి. అతను చాలా పాపులర్. అతను మనకి అవెంజర్స్లో ఉండే కెప్టెన్ అమెరికా తెలుసు కదా, కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ చేసిన క్రిస్ ఎవాన్స్ బయట సినిమాల్లో చేసిన సినిమా రెడ్ 1. సో ఇద్దరు హీరోలు స్టార్, అంటే మల్టీ స్టారర్ అని చెప్పాలి హాలీవుడ్లో. దానికి తోడు ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి జే కాస్డన్ కూడా మంచి డైరెక్టర్. ఇంతకుముందు జుమాంజీ సిరీస్ తీశాడు. ఇక ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ఇచ్చింది క్రిస్ మార్గన్. అతను ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్కి అతనే కథ, ప్లస్ షజాము ఇలాంటి సినిమాలకి ఇచ్చిన వాళ్ళు. ఇంత మంచి స్టార్ కాస్ట్ ప్లస్ టెక్నీషియన్స్ ప్లస్ ఇంకా లూసీ లియూ అనే ఒక చైనీస్ యాక్టర్ అండ్ జేకే సిమన్స్ ఉన్నాడు. ఇలా భారీ స్టార్ కాస్ట్తో భారీగా బడ్జెట్లో తీశారు సినిమాని. అంటే ఇది యాక్చువల్లీ ఇప్పుడు డిసెంబర్ మంత్ అంటే క్రిస్మస్ మంత్, అందరికీ తెలిసిందే. ప్రపంచమంతా క్రిస్మస్ సెలబ్రేషన్ టైంలో ఉంటుంది. ఇది యాప్ట్ సినిమా క్రిస్మస్కి, ఎందుకంటే ఈ సినిమా కూడా క్రిస్మస్ పైనే అండ్ ఎస్పెషలీ శాంతాక్లాజ్ మీదనే ఈ సినిమా ఉంటుంది. జేకే సిమన్స్ చేశాడు ఆ క్యారెక్టర్ శాంతాక్లాజ్. అంటే సినిమా స్టార్టింగ్ చూసినప్పుడు 5 నిమిషాల్లో నాకు అనిపించింది ఏంటి ఇది చిన్నపిల్లల సినిమానా అనిపించింది నాకు. ఆ తర్వాత వెంటనే క్రిస్ ఎవాన్స్ క్యారెక్టర్తో మనకు మంచిగా అతను ఏమంటారు స్మార్ట్గా అతను చూపిస్తారు. అది ఆ ఎపిసోడ్ అంతా చాలా బాగా వచ్చింది. ఇక వెంటనే మనకు శాంతాక్లాజ్ అంటే నిజంగా ఉన్నట్టు, అంటే మామూలుగా క్రిస్మస్కి ఏంటి చిన్నపిల్లలు ఎస్పెషల్ అమెరికాలో ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలు క్రిస్మస్కి శాంతాక్లాజ్ వచ్చి గిఫ్ట్స్ పెట్టి వెళ్తాడు క్రిస్మస్ రోజు అని ఒక నమ్మకం అది. ఆ నమ్మకం నిజంగా ఉంది అన్నట్టు చూపించారు సినిమాలో. అంటే శాంతాక్లాజ్ నిజంగా ఉంటాడు. ఆ శాంతాక్లాజ్కి బాడీ గార్డ్గా మన డ్వేన్ జాన్సన్ ఉంటాడనమాట. ఇలా ఆ శాంతాక్లాజ్ అంటే మన క్రిస్మస్ రోజుకి శాంతాక్లాజ్ వస్తాడని అందరు నమ్ముతారు. మిగతా రోజులు ఎక్కడ ఉంటాడు శాంతాక్లాజు అని ఆలోచించి వాళ్ళు అతనికి ఒక లోకంని క్రియేట్ చేశారు. అతని వరల్డ్ అంటే మన కల్కిలో వచ్చింది కదా ఒక శంబాలా అని ఒక ఎవరికి కనపడిన నగరము. అలాంటి ఒక శాంతాక్లాజ్కి ఒక ఊరు, ఒక మంచి సెటప్ బాగా పెట్టుకున్నారు. అన్ని మాయలు మంత్రాలు. అక్కడ ఆ ఊర్లో రకరకాల అంటే జంతువులన్నీ మనుషుల్లాగా మాట్లాడుతూ ఒక పోలార్ బేర్ పెద్దది పెట్టుకొని ఇలా చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది, పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. సేమ్ నాకైతే విఠలాచార్య సినిమా చూసినట్టు అనిపించింది మాయలు మంత్రాలతో. అలా బాగున్న సినిమాని అంటే ఇంకా ఈ క్రిస్మస్కి అంటే ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, ఈ క్రిస్మస్ జరగకుండా అంటే క్రిస్మస్ శాంతాక్లాజ్ గిఫ్ట్స్ ఇవ్వకుండా పిల్లలకి అడ్డుకునేందుకు ఒక విలన్ గ్యాంగు అతన్ని కిడ్నాప్ చేస్తుంది అనమాట. అది మెయిన్ స్టోరీ. అసలు యాక్చువల్గా సినిమా టైటిల్ రెడ్ 1 బదులు శాంతాక్లాజ్ కిడ్నాప్ అని పెట్టింటే చాలామందికి తెలిసి ఉండేది, చాలామంది చూసేవాళ్ళు. ఈ రెడ్ 1 అనే టైటిల్ వల్ల ఎవరికి తెలీదు ఇది క్రిస్మస్ సినిమా అనేసి. శాంతాక్లాజ్ కిడ్నాప్ అయితే అప్పుడు మన డ్వైన్ జాన్సన్ ప్లస్ మన ఇంకో హీరో క్రిస్ ఎవాన్స్తో కలిసి ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు అనేది కనుక్కోవడమే సినిమా. కిడ్నాప్ నుంచి శాంతాక్లాజ్ని ఏమంటారు తీసుకొచ్చి ఈ సంవత్సరం క్రిస్మస్ జరపడం అనేది మెయిన్ స్టోరీ. అదంతా చకచక వెళ్ళిపోయింది. 2 గంటల సినిమా అసలు భలే వెళ్ళిపోయింది ఈ మాయలు మంత్రాలతో. ప్లస్ వీళ్ళిద్దరు హీరోల మధ్యన ఉండే కెమిస్ట్రీ, ఆ జోకులు, ఆ కామెడీ మధ్యన ఒక మంచి ఫైట్. వీళ్ళు యతి అని మనకి హిమాలయాస్లో ఉంటారు యతిలు, అలా యతిల్ని తీసుకొచ్చి అంటే స్నోమ్యాన్స్ లాతో వాళ్ళతో ఫైట్ ఎక్సలెంట్గా ఉంది. స్నోమ్యాన్స్ ఫైట్ యతిలతో. ఇక అలాగే వెళ్ళి చాలా బాగా అనిపించింది. ఇక లాస్ట్ నాకు అంత సినిమా అంతా అయిపోయాక లాస్ట్లో శాంతాక్లాజ్ అంటే అందరికీ క్రిస్మస్ గిఫ్ట్స్ ఒకే రోజు డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు 6 అంటే తెల్లారితే క్రిస్మస్ అనగా ప్రపంచంలో ఉన్న పిల్లలందరికీ ఎలా గిఫ్ట్స్ అందజేస్తాడు అనేది చూపిస్తారు. భలే తీశారు అసలు, అది భలే చూపించారు. అంటే 7 డిఫరెంట్ టైమ్ జోన్స్లో ఒకేసారి శాంతాక్లాజ్ అంటే శాంతాక్లాజ్ తెలుసు కదా మనకు అవి ఉంటాయి మనకి ఏంటి అవి జింకలు అంటారా వాటిని ఏమంటారు డీర్స్ను, వాటి మీద ఒక పెద్ద రథం లాంటి దాని మీద తిరుగుతుంటాడు ఆకాశంలో అన్నట్టు చూపిస్తారు. అవి కూడా బాగా చూపించారు. వాటి మీద వచ్చి అతను గిఫ్ట్స్ని అంటే ఎలా ఇచ్చాడు అనేసి. అంటే మిగతా 365 రోజులు సంవత్సరంలో అతను ఈ గిఫ్ట్ తయారీలోనే ఉంటాడు. అంటే అతనికి నార్త్ పోల్లో ఒక ఫ్యాక్టరీ ఉందని, బొమ్మల ఫ్యాక్టరీ అని అక్కడే తయారు చేసుకుని అక్కడే ప్యాకింగ్ చేసి కరెక్ట్ క్రిస్మస్ రోజు అందరికీ ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. ఆ నెక్స్ట్ డే బాక్సింగ్ డే రోజు ఒక్కటే సెలవు అనమాట. ఇవన్నీ సినిమాలో బాగా చూపించారు. అంటే క్రిస్టియన్స్కే కాదు నాన్ క్రిస్టియన్స్ కూడా ఇవన్నీ తెలుసు శాంతాక్లాజ్ గురించి. మనమంతా గేమ్స్ ఆడుతున్నాం, సీక్రెట్ శాంతా ఇలాంటివన్నీ ఆడుతుంటాం కదా. శాంతాక్లాజ్ గెటప్లో చాలామంది కనిపిస్తారు మనకు, రెడ్ డ్రెస్ వైట్ బియర్డ్ వేసుకొని, కొంతమంది అద్దాలు పెట్టుకొని ఇలా.
సినిమాలు అన్నీ టచ్ చేశారు, అందరికి తెలిసిందే, ఇంకా బాగా చూపించారు. అంటే ఇది శాంతా క్లాస్ అనేది నిజంగా యాక్చువల్గా 4th centuryలో ఒక ఒక పోప్, అంటే పోప్ కాదు, ఒక సెయింట్ ఉన్నాడు, సెయింట్ నికోలస్ అనేసి, సెయింట్ నిక్ అంటారు అతన్నే శాంతా క్లాస్గా ఇప్పటికీ నమ్ముతారు జనాలు. అతనే ఇప్పటికీ గిఫ్ట్లు ఇస్తుంటాడు క్రిస్మస్కి పిల్లలకి అనేసి. సో మంచి కాన్సెప్ట్ పెట్టుకుంటే పిల్లలకి బాగా నచ్చుతుంది. ప్లస్ దాంట్లో అల్లరి చేసే పిల్లల్ని దండించాలి అనే కాన్సెప్ట్తో విలన్ గ్యాంగ్ ఉంటుంది. సో పిల్లలకి బాగా కనెక్ట్ అవుతుంది. పిల్లలు చూస్తే అమ్మ అల్లరి చేయకూడదు, తప్పులు చేయకూడదు అనే భయం కూడా వస్తుంది. సో బాగా సింపుల్ పాయింట్ ఏమంటే మెయిన్ మంచి స్టార్ కాస్త పెట్టుకుని బాగా ఎగ్జిక్యూట్ చేశారు, బాగా తీశారు. పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది, క్రిస్టియన్స్కి అని కాదు, మామూలు మా హిందూ ముస్లిమ్స్ కూడా నచ్చుతుంది సినిమా. నాకైతే చాలా బాగా నచ్చింది, అరే భలే తీశారనిపించింది. అందుకే స్టార్ కాస్ట్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి సినిమాలో బాగా చూడబుద్ధి అవుతుంది. వేరే వాళ్ళు చేసింటే అంతగా నచ్చేది కాదేమో, కానీ మెయిన్ స్టార్ కాస్ట్ వల్లనే నాకు 2 హీరోలు ఉండడం వల్ల తెలిసిన హీరోలు చూడబుద్ధి అయింది. బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అసలు చకచక వెళ్ళిపోయింది ఈ మాయలు మంత్రాలతో. 2 గంటల పాటు ఫుల్ టైం పాస్, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ క్రిస్మస్ హాలిడేస్లో ఖచ్చితంగా చూడండి ఇంటిల్లిపాది. అమెజాన్ ప్రైమ్లో ఉంది, సో హ్యాపీగా చూసేయచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, ఎంజాయ్ చేస్తారు, ఎటువంటి బోర్ కొట్టదు, భలే అనిపిస్తుంది సినిమా మాత్రం. సో డోంట్ మిస్, వాచ్ రెడ్ వన్ ఆన్ అమెజాన్ ప్రైమ్. టైటిలే మంచిగా పెట్టింటే బాగుంది, శాంతా క్లాస్ కిడ్నాప్ అనో ఏదో క్రిస్మస్కి సంబంధించి కొంచెం దగ్గరగా పెట్టింటే చాలా మంది కనెక్ట్ అయ్యేవారు. పోస్టర్లు అవి చూస్తే తెలుస్తుంది కానీ, బట్ జస్ట్ పేరు వింటే ఎవరికి అర్థం కాదు ఇది క్రిస్మస్ సినిమా అనేసి. సో ఖచ్చితంగా చూడండి. నా రేటింగ్ వచ్చి 3 out of 5 గుడ్ అని చెప్తాను. సో డోంట్ మిస్, వాచ్ రెడ్ వన్ ఆన్ అమెజాన్ ప్రైమ్. డ్వేన్ జాన్సన్ అండ్ క్రిస్ ఎవాన్స్. సినిమా చాలా బాగుంది, శాంతా క్లాస్ కిడ్నాప్. ఓకే, బాయ్.